కాకినాడ సాంబమూర్తి నగర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎదురుగా గల శ్రీ బాల వెంకటేశ్వర్ నగర్ లో ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన బ్రహ్మశ్రీ చెరుకుపల్లి గణేష్ శర్మ బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను సత్కరించి ఆలయ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి కృష్ణారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపొడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్లు మొమ్మి బాలాజీ, తుమ్మల సునీత, కూటమి నాయకులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మిగిలిగానండి కింద ప్లాస్టింగ్ చేస్తారండి 5 అడుగులకి కిందకి ఉన్న పూర్వం ఉంటుందండి. तन्नो लक्ष्मण प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् सपरिवार समेत श्रीरामचंद्र स्वामिने नमो नमः प्रार्थना नमस्कार. సార్ మీరు కొంచెం ముందుకోండి. అయిపోయిందండి దర్శనం చేసుకుని దర్శనం ఇలా వచ్చింది. కొత్త విగ్రహాలు ఈయనేమో ఈయన కళ్యాణం ఈ కళ్యాణం వెంకటేశ్వర స్వామి రామచంద్ర ఒకేసారి కళ్యాణం చేశాం. కాకినాడ భక్త మహాశయులందరికీ ధన్యవాదాలు. ఈనాడు జరిగిన ఈ కార్యక్రమం ఓం శ్రీరామ్ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించడానికి ముఖ్య కారకులు పితాన్ సూరయ్యమ్మ గారు, నా తల్లిగారైన పితాన్ సూరయ్యమ్మ గారు. ఈ ఆలయాలు శివాలయం, రామాలయం, వెంకటేశ్వరాలయం 1962లో నిర్మించడం అయింది. అయితే ఇది ఈ కాకినాడ డెవలప్ అవడం ఇవన్నీ చూసి కొండబాబు గారు మళ్ళీ మనం కొత్త ఆలయం కడదామని ఒక ప్రపోజల్ తీసుకొని అయినా ఈ ఆలయం ఎండోమెంట్స్ వారితో ఈ ఆలయాలకన్నీ ఆగమ శాస్త్ర ప్రకారం ప్లాన్లు తీయించి అమరావతిలో శాంక్షన్ చేయించి ఆలయం 9వ తారీఖు 5వ నెల 2018 కొండబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం జరిగింది. మళ్ళీ మన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయిన కొండబాబు గారు స్వహస్తాలతో మళ్ళీ 2వ తారీఖు 7వ నెల 2026న ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఇది చాలా భగవత్మాయ తప్ప ఏమి కాదు. ఇంత ఆలయాన్ని నిర్మించడానికి సంపూర్ణ సహకారాన్ని అందించింది భక్తులే. అందరూ భక్తులు ఇచ్చిన డొనేషన్స్ తోనే ఈ ఆలయం నిర్మించాం.
అంతేగాని గవర్నమెంట్ ద్వారా కానీ వేరే వేరే ఇతరత్ర వారు ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించడానికి ఎందరో శ్రమపడి ఈ ఆలయాన్ని చక్కటి రూపురేఖలతో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ అందరి సహకారం డిజిటల్ మీడియా, పేపర్ మీడియా అందరూ సహకరించారు. ఇందులో కొండబాబు గారు ఈ రోజున ఎన్ని వేల మందికి అన్నదానం అంతా ఆయన స్వహస్తాలతో ఆయనే అన్నదానం చేయిస్తున్నారు. ఈ ఆలయం డెవలప్ అవ్వాలని మీ అందరి సహకారంతో మళ్ళీ ఇంకా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా నేను బాగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని భక్తజనాశ్రయులందరికీ నేను మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగింది.